ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట మరోసారి పర్యాటకులతో కలకలలాడుతోంది. ఇండియన్ గ్రాండ్ కేనియన్గా పేరుగాంచిన ఈ చారిత్రక ప్రాంతంలో గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో దేశ నలుమూలల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చిన పర్యాటకులు పెన్నా నది లోయ అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి సోయగాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య చరిత్రకు ప్రత్యేకంగా నిలిచిన గండికోట పురాతన నిర్మాణాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మూడు వచ్చినారు అందరూరే ఓటు పెట్టేది ఉందండి. అన్న నీ మొబైల్ అండి దాంట్లో క్లాస్ వస్తాను ఆగా ఆయన మొబైల్ తీసుకో. నీళ్ళు అప్పుడు ఎక్కువ ఇది ఏం వచ్చింది మీరు హాయ్, వెల్కమ్. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ గండికోట, ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గండికోట విశేషాలు మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఈ విశ్లేషణ అంతా ఒకసారి మనం చుట్టూ చూసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి కట్టడాలు ఉన్నాయి, ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, ఏ దశాబ్దంలో కట్టారు, ఎవరు కట్టారు, ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అనే విశ్లేషణ ఒకసారి ఇక్కడ చూసి చెప్దాము. కట్టి ఆంధ్రప్రదేశ్లోనే కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున నిర్మించిన గండికోట చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధమైంది. ఈరోజు గండికోటలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను పరిశీలన చేస్తున్న సందర్భంగా గండికోట లోయ వద్దకు మనం రావటం జరిగింది. ఈ గండికోట లోయ ఇక్కడ తీసినటువంటి మొత్తం రాళ్లను, ఆ రాళ్లతో ఇక్కడ కోటను నిర్మించడం జరిగింది. 1123 సంవత్సరంలో కాకతీయ సామంత రాజు అయినటువంటి కాకతీయ రాజు పునాది వేశారు. ఇది పెన్నా నది పక్కనే మొట్టమొదటిసారిగా ఇసుకతో పునాదులు వేయడం జరిగింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన పెమ్మసాని రాయలు ఈ కోటను నిర్మించడం జరిగింది.